డిఎస్సి సైన్స్ మెథడ్స్ విజ్ఞాన శాస్త్రం సంభావ్యతను ప్రాగుప్తీకరణ చేస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందుతారు. దీన్ని క్రింద ఇవ్వబడిన అభ్యసన అనుభవాల్లో ఒకదాన్ని ఉపయోగించడంగా పేర్కొనవచ్చు. స్థానిక వనరు ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలో అభివృద్ధి చెందే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమం. ఏకకేంద్ర ఉపగమం ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనను గుర్తించము. ప్రయోగశాల చేస్తున్నప్పుడు బూట్లు వేసుకోకూడదు. ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావనలు గుర్తించడానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయపడుతుంది. విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించడం. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వాటిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది. నేచర్ స్టడీ సంఘం విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరీక్షణకు స్పందించగలగడం. ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాల్లో ఒకదానికి సంబంధించింది. విషయ అవగాహన క్రింది వాటిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది. విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారై ఉండాలి. ఒక వైద్యుడు పాఠశాల సందర్శించి ఆరోగ్య అలవాట్లు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. దీన్ని అభ్యసన అనుభవాల వనరులు ఉపయోగించడంలో క్రింది ఇవ్వబడిన వనరుల్లో ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. బౌద్ధిక వనరు ఈ పరీక్షల రకాల్లో ఒకదాన్ని ఖచ్చితంగా మరియు వేగంగాను గణన చేయవచ్చు. లక్ష్యాత్మక పరీక్షలు